రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి భారత్ లో పర్యటించనున్నారు. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పోస్కోవ్ మంగళవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. పుతిన్ పర్యటన తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ 2 సార్లు రష్యా పర్యటన అనంతరం ఇప్పుడు అధ్యక్షుడు పుతిన్ భారత్ వస్తున్నారు. అందుకే దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని డిమిత్రీ చెప్పారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది జరిగే రష్యా భారత్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ రావచ్చని వార్తా సంస్థ పీటీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ ఈ ఏడాది 2 సార్లు రష్యాలో పర్యటించారు. బ్రిక్స్ సదస్సు కోసం ఆయన అక్టోబర్ 22న రష్యా వెళ్లారు. అంతకుముందు జైల్లో కూడా మోదీ 2 రోజుల పాటు రష్యాలో పర్యటించారు. ఆ తర్వాత భారత్లో పర్యటించాల్సిందిగా పుతిన్ను ఆహ్వానించారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ 6 డిసెంబర్ 2021న భారతదేశాన్ని సందర్శించారు. ఆయన అప్పుడు కేవలం 4 గంటలు మాత్రమే భారత్ లో ఉన్నారు. ఈ సందర్భంలో భారత్ రష్యాల మధ్య 28 ఒప్పందాలు జరిగాయి. అందులో సైనిక సాంకేతిక ఒప్పందాలు ఉన్నాయి. 2025 నాటికి $30 బిలియన్ అంటే సుమారు 2,53,000 కోట్ల రూపాయలు వార్షిక వాణిజ్యాన్ని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.